గుడ్ ఈవినింగ్ మిత్రులారా. తెలంగాణలో 2 ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముఖ్యంగా బీసీ వాదం బాగా ఈసారి వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. ఇది రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీ వాదం చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ శ్రీపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పూల రవీందర్, బీజేపీ సర్వోత్తమ్ రెడ్డి, ఇద్దరు రెడ్డిలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఇద్దరు రెడ్డిలు ఉన్నారు. పూల రవీందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే, ఆయన హర్షవర్ధన్ రెడ్డి, ఈయన కూడా పోటీ చేసిండు. అయితే బీఆర్ఎస్ పార్టీ పూల రవీందర్ ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకు సర్వే రిపోర్ట్ల ఆధారంగా తెలుస్తుంది. పూల రవీందర్ గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఆయన గెలిచిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ నాయకుడు, అదేవిధంగా అతను అనుభవజ్ఞుడు. అదేవిధంగా ఈ అన్నిటికీ మించి బీసీ వాదం అనేది వర్కౌట్ అయ్యింది. కాబట్టి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ గెలిచే అవకాశం ఉంది. ఇది 93% ఓట్ పోలింగ్ అయింది. సో ఇదిలా ఉంటే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ సంబంధించి 70% పోల్ అయితే టీచర్స్ 91.9% పోల్ అయినాయి. అయితే దీంట్లో మనం ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి, బీజేపీ అంజిరెడ్డి, బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ. ఇక్కడ కూడా బీసీ వాదం అనేది బాగా బలంగా ఈ ఓటు పర్సంటేజ్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే ఇక్కడ బీసీ అయినటువంటి ప్రసన్న హరికృష్ణ, బీఎస్పీ పార్టీ అనేది మన తెలంగాణలో లేదు, అయినా కూడా రూలింగ్ పార్టీ కాదని, కేంద్రంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఈ రెండింటిని కాదని చెప్పేసి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకున్నా కూడా పరోక్షంగా ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఇవన్నీ ప్రసన్న హరికృష్ణకే మద్దతు తెలిపినాయి. సో ప్రసన్న హరికృష్ణ బీసీ వాదము ప్లస్ బీఆర్ఎస్ ఓటు శాతము, అదేవిధంగా నెక్స్ట్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నటువంటి వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్ అంతా ప్రసన్న హరికృష్ణకే ఓటేసినట్టుగా ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతున్నాయి. ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఒక కంక్లూజన్కి అయితే సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి చాలా వరకు ఒక 15 కోట్ల వరకు డబ్బులు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా ఆయన ఆ సమయంలో ప్రచారం జరుగుతున్న క్రమంలో శ్రీధర్ బాబు కావచ్చు, ఎవరు మన పొన్నం ప్రభాకర్, వీళ్ళంతా అక్కడ వెళ్ళి ఆయనకు సహకరించట్లేదట. అయితే ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. మాకు ఈ పథకాలు మీకు వచ్చినట్టయితే వేయండి, లేదంటే వేయకుండా మీ ఇష్టం అది అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అంటే ఇప్పుడు అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా బీఎస్పీ సైడ్ వెళ్ళిపోయారు. బీజేపీకి ఎట్లాగో పడదనుకోండి ఆ ఓటు, బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బీజేపీ పడదు. ఆ సమయంలో ఎవరికి వేయాలని తెలియక ప్రసన్న హరికృష్ణకు పడ్డాయి. అటు బీసీ వాదము, ఇటు బీఆర్ఎస్ ఓటు, ఇటు కాంగ్రెస్లో కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా ప్రసన్న హరికృష్ణకి వేయడం జరిగింది. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఉత్తర తెలంగాణలో ఇంపాక్ట్ చూపించింది. సో ఉత్తర తెలంగాణలో మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరిగినాయి కదా. ఈ విషయానికి వస్తే బీజేపీ తరపున కొమరయ్య, కాంగ్రెస్ తరపున మహేందర్. ఇక్కడ బీజేపీకి కొమరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా ధర్మపురి అరవింద్, వీళ్ళంతా వెళ్ళి బాగా కష్టపడ్డారు. సో కొమరయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మహేందర్ విషయానికి వస్తే PRTU, TR, TF ఈ సంఘాలు కూడా, టీచర్ సంఘాలు కూడా
బాగా మద్దతు తెలిపినాయి. అయినా కూడా ఫలితం లేకుండా పోతుంది అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా 3 స్థానాలు అంటే 2 స్థానాలు టీచర్స్ సంబంధించి, గ్రాడ్యుయేట్స్ ఒక స్థానం, ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే లేనట్టుగా ఈ సర్వేల బట్టి తెలుస్తుంది.